హలో ఆల్. ఈరోజు వీడియోలో చాలా రోజుల తర్వాత చాలా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఇష్టపడి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో. నాకు ఎక్కువ బడ్జెట్ నేను పెట్టుకోలేను కాబట్టి మంచి ఫోను తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి జెన్యూన్గా చెప్తాను. మీరు కూడా తప్పకుండా చూడండి. మీకు నాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోన్ ఓపెన్ చేయమంటే మా వాడు ఓవర్ చేస్తున్నాడు. ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్గా చాలా బాగుంటుంది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంది. ఇది పెద్ద యూట్యూబర్స్కి అయితే పనికిరాదు, చిన్న యూట్యూబర్స్కి అయితే బాగుంటుంది. ఇందులో స్టోరేజ్ వచ్చేసి 128. అలాగే ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చింది, స్కై బ్లూ కలర్. మనం షాప్లో కొనాలంటే ఒక రేటు, బ్లాక్లో తీసుకుంటే ఒక రేటు. షాప్లో అయితే బిల్ ఇస్తారు, బ్లాక్లో తీసుకుంటే బిల్ ఇవ్వరు. ఏమన్నా అయితే మనం కామ్గా ఉండిపోవడమే, ఇంకా సైలెంట్గా. అదే షాప్లో తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు మళ్ళీ ఏదైనా ఎక్స్చేంజ్ చేయిస్తారు. చూసారా, స్కై బ్లూ కలరు, OnePlus. దీంతో పాటుగా చార్జర్, పిన్, పౌచ్ ఇచ్చారు. ఇప్పుడైతే వేరే ఫోన్లకి పౌచ్ ఇవ్వట్లేదు, ఇయర్ ఫోన్స్ ఇస్తున్నారు. ఇయర్ ఫోన్స్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పౌచ్ 100 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. ఇయర్ ఫోన్ అయితే కాస్ట్ ఎక్కువ, మంచి కాస్ట్ తీసుకోవాలంటే దాంట్లో కూడా రేట్లు ఉంటాయి కదా ఇయర్ ఫోన్స్లో. చూసారా, ఇందులో అయితే పౌచ్ ఉంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 128. ఎక్కువ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తుంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఫోన్ అయితే ఎక్సలెంట్గా చాలా బాగుంది. చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను నేనైతే. నేను ఏదైనా కానీ డబ్బులు ఎక్కువ వేస్ట్ చెయ్యాలి అంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి చూసి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏ ఫోన్ తీసుకున్నా కానీ అదే మనం అన్ని ఫోన్లలో ఎలా ఉంటుందో అలాగే ఫేమ్ ఉంటుంది కదా. యాపిల్ ఫోన్ అని, జామకాయ ఫోన్ అని, పైనాపిల్ ఫోన్ అని చెప్పి రకరకాలుగా వస్తుంటాయి. అన్ని డబ్బులు ఎందుకు, అన్ని లక్షలు అన్ని వేలు ఎందుకు పెట్టాలి? ఏదైనా ఫోనే. మనకి ఫోన్ వచ్చిందా పోయిందా, ఫొటోస్ వీడియోస్ ఏదైనా సరదాగా తీసుకున్నామా దాచుకున్నామా అంతవరకే ఉండాలి. ఎక్కువ బడ్జెట్ ఎందుకు పెట్టాలి ఫోన్ల మీద? అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగుంది ఫోన్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చే ఫోన్లకి కొన్ని రోజుల తర్వాత రేట్లు తగ్గిపోతుంటాయి, ఇదైతే తగ్గలేదు, సేమ్ అలా అంతే రేట్ ఉంది. దీనికి ఈ ఫోన్కి అన్లాక్ చేయాలంటే సైడ్ బటన్ బొటన్ వేలు క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. ఆప్షన్లన్నీ చాలా బాగున్నాయి. మీకు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, కాకపోతే షాప్లో కొనుక్కుంటే మంచిది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బ్లాక్లో అయితే వద్దు. దాంతోపాటుగా ఇది పవర్ బ్యాంక్ కొనుక్కున్నాను. ఈ పవర్ బ్యాంక్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం సడన్గా ఊళ్ళకి వెళ్ళాలన్నా, లేదా ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు, లేదా ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోతుంటాము. ఇలా పవర్ బ్యాంక్ తీసుకుంటే చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు వస్తున్న ఫోన్లకి తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది, ఫుల్ అయిపోతూ ఉంటుంది, అలాగే లో అయిపోతూ ఉంటుంది. ఇది ఉంటే చాలా బాగా యూస్ అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను. ఇది చాలా హెవీగా ఉంది పవర్ బ్యాంక్. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి, కాకపోతే ఇది ప్రమోషన్ అయితే కాదు, మీకు ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను చెప్తున్నాను. ఇలా చార్జర్ పెట్టుకోవడానికి ఇలా పిన్నులు ఉంటాయి. మనం ఆ ఫోన్ వైర్ ఉంటుంది కదా, దాంతోనే చార్జర్ పెట్టుకోవచ్చు పవర్ బ్యాంక్కి. దాంతోపాటుగా చిన్న బటన్ ఉంటుంది, అది ఆన్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, అటు కాదు అటు బటన్ వైపు అక్కడ చూపిస్తున్నా చూడండి, ఇది అది ఆన్ చేసుకొని పెట్టుకోవాలి చార్జర్. చాలా బాగా యూజ్ అవుతుంది ఫోన్ కానీ ఆ పవర్ బ్యాంక్ కానీ. చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నాను, చాలా బాగా ఉంది. చాలా రోజుల నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.